విశాఖ నగరం ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతుంది. అభ్యర్థుల ప్రచార హోరుతో నగరం హోరెత్తుతుంది. కాగా ఎన్నికల ప్రచార నేపథ్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి బలం పుంజుకుంటూ సత్తా చాటే దిశగా దూసుకెళ్తుంది. ఈ మేరకు స్థానిక 38వ వార్డు ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కు మద్దతుగా ఫిషింగ్ హార్బర్ డ్రై ఫిష్ అసోసియేషన్ గంగపుత్రుల సంఘం సభ్యులు పలువురు జనసేన బాటలోకి చేరారు. స్థానిక నేత వాసుపల్లి రామారావు ఆధ్వర్యంలో సుమారు 50 మంది మేరకు జనసేన పార్టీలో చేరారు. పార్టీలో నూతనంగా చేరిన వారికి విశాఖ దక్షిణ నియోజకవర్గ కూటమి పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో తన గెలుపు నిర్ణయమైపోయిందని, ప్రజల ఆశీస్సులతో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరం కూడా గడప గడపకు తిరుగుతూ ఉన్నాం. మీకు అందరికీ తెలియాల్సింది ఒకటే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆరతులు ఇస్తూ ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా మీరు వచ్చినా రాకపోయినా మీకే ఓటేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఒక్కసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెనక తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ కడతాన ఎయిర్పోర్టు కట్టలేదు, రాజధాని లేదు, ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పోలవరం వాటర్ అన్నారు, ఏ ఒక్కటి కూడా కంప్లీట్ చేయకుండా 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని మన మీద ట్యాక్సీలు పెంచి మన ట్యాక్సీలతో మనకు బటన్ నొక్కుడు కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాడు తప్ప ఏమీ చేయలేదు. కాబట్టి మేమందరం కూడా మీరు మా ఇళ్ళకి వచ్చినా రాపోయినా ఈసారి ఉమ్మడి అభ్యర్థులు అందరినీ గెలిపిస్తాం, మీరు రావసరం లేదు అని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రాంతాన్ని మాత్రం ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఓల్డ్ సిటీ గోల్డ్ సిటీగా చేస్తాం, గ్రీనరీని పెంచుతాం, పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, డ్రైనేజ్ సిస్టమ్ను మారుస్తాం. చక్కగా ఈ సిటీని అద్భుతమైన సిటీగా ఈ ప్రాంతాన్ని తయారు చేయడంలో నేను కీలక పాత్ర వహిస్తానని చెప్పేసి ప్రజలకు హామీ ఇస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కలిగే విధంగా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి ప్రజలకు హామీ ఇచ్చాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఉన్నారు, ఖచ్చితంగా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎవరు ఊహించిన విధంగా మెజార్టీలతో ఈ రాష్ట్రంలో ఉమ్మడి అభ్యర్థులు గెలబోతారని చెప్పి తెలియజేస్తా ఉన్నా.